హలో గాయ్స్, గుడ్ ఈవినింగ్. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు జనరల్ ఫారెస్ట్రీలో యూనిట్ 1 మనం కవర్ చేద్దాం. దాంట్లో ఈరోజు నేను క్విక్ రికాప్ ఇస్తాను. నేను చదివినవి జస్ట్ పైన మీకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ నేను డిస్ప్లే చేస్తాను. దట్ ఈస్ నథింగ్ బట్ ఇంట్రడక్షన్ టు ప్లాంట్ సైన్స్, సెల్ స్ట్రక్చర్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్. Next, principles of plant physiology with reference to plant nutrition, absorption, metabolism of nutrients, and then diagnosis of nutrient deficiencies and their amelioration. Okay, so introduction to plant science. ఈ టాపిక్లో అయితే మనకి ఏమంత లేదు. ఇట్స్ లైక్ వెరీ బ్రాడ్ టాపిక్ అనమాట. ఈ ప్లాంట్ సైన్స్ అంటే ఏంటి? ప్లాంట్ రిలేటెడ్ సైన్స్ అంటే దాని హార్టికల్చర్, దాని సాయిల్, ఇంకా దాని ఫిజియాలజీ, ఎవ్రీథింగ్ అనమాట. మనం అవన్నీ కూడా చదువుతాము ఎట్లనో. సో అది ప్లాంట్ సైన్స్ అంటే. అండ్ దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఏదైనా అడిగే అవకాశం ఏమైనా ఉంది అంటే, మామూలుగా ఏంటి, ఒక లివింగ్ ఆర్గానిజమ్స్ని, అంటే ప్లాంట్ కూడా ఒక లివింగ్ ఆర్గానిజం, యానిమల్స్ కూడా లివింగ్ ఆర్గానిజమ్స్, అట్లా అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ని చదివితే వాటిని బయాలజీ అంటాం. బట్ పర్టికులర్గా ప్లాంట్ అన్నాడు కాబట్టి, సో పర్టికులర్గా ప్లాంట్స్ గురించి మనం చదివితే వాటిని బాటనీ అంటాం. ఓకే, అండ్ ఇక్కడ ఏమైనా బిట్ అడిగే అవకాశం ఉంది అంటే అది ఏ వర్డ్ అండ్ దాని మీనింగ్ ఏంటి అని అడగొచ్చు. లైక్ లాస్ట్ టైం మనం ఎఫ్ఆర్ఓ ఎగ్జామ్ రాసినప్పుడు ఆస్ ద మీనింగ్ ఆఫ్ లైక్ ఐ థింక్ అది సునామీ అనుకుంటా. సునామీ అంటే ఏంటి, ఆ వర్డ్కి మీనింగ్ ఏంటి అని చెప్పి అడిగారు. సో వి కాంట్ ఈవెన్ నెగ్లెక్ట్ ఇట్. అందుకని ఈ ఒక్క పాయింట్ రాసిన. బాటనీ అనేది ఒక గ్రీక్ వర్డ్. సో దాన్ని ఆ గ్రీక్ వర్డ్ ఏంటంటే బౌస్కేన్, అంటే క్యాటిల్ ఫీడ్ అని అర్థం. ఓకే, రిమెంబర్ ఇట్. బౌస్కేన్ అంటే క్యాటిల్ ఫీడ్ అండ్ బాటనీ అనేది గ్రీక్ వర్డ్. ఎందుకు అది ఇంపార్టెంట్? బికాస్ ప్లాంట్స్ గురించి కాబట్టి ఐ జస్ట్ టేక్ దట్ పాయింట్. అండ్ ఫాదర్ ఆఫ్ బాటనీ ఎవరు అంటే థియోఫ్రాస్టస్. ఓకే, అంతే. ఇంతకు మించి అక్కడ ఏమి అడిగే అంత సీన్ అయితే లేదనుకుంటున్నా. నెక్స్ట్ సెల్ స్ట్రక్చర్ గురించి అవుదాం. నెక్స్ట్ టాపిక్. సో సెల్ స్ట్రక్చర్ అంటే ఏంటి? ఫస్ట్ సెల్ అంటే ఏంటో చూద్దాం. ప్రతి మనిషిలోని, అంటే లైక్ ప్రతి ఆర్గానిజంలోని ద బేసిక్ పార్ట్ అనమాట. ఒక బిల్డింగ్కి బ్రిక్ ఎలా, అట్లనే ఒక బాడీ, ఒక లివింగ్ బాడీకి సెల్ అనేది ఒక బ్రిక్ లెక్క. ఇట్ ఈస్ అ బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్. ఈ సెల్ అనే దాన్ని ఎవరు కనిపెట్టారంటే రాబర్ట్ హుక్. సెల్ని చదివే ఆ సైన్స్ని ఏమంటామంటే సైథాలజీ అని అంటాం. అండ్ ఇంకోటి ఏంటంటే జనరల్ నాలెడ్జ్లా అనుకోండి, దట్ ఈస్ స్మాలెస్ట్ సెల్ ఏంటి అంటే ఇట్ ఈస్ మైకోప్లాస్మా. ఓకే, ఇది ఒక ఆర్గానిజం, వెరీ స్మాలెస్ట్. అండ్ లార్జెస్ట్ సెల్ ఏంటి అంటే ఇట్ ఆస్ట్రిచ్ ఎగ్. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోండి. అండ్ మనం ఇప్పుడు సెల్ స్ట్రక్చర్ని ఒక 2 టైప్స్, అంటే దాని బేస్డ్ అపాన్ సెల్ స్ట్రక్చర్లో ఏమేమి వస్తాయని నేను చెప్తాను. దానికన్నా ముందర దీన్ని ఒక 2 టైప్స్, అంటే సెల్ స్ట్రక్చర్ బేస్ పైన ఒక 2 టైప్స్ కింద మనం కవర్ చేసాము. ఒకటి అంటే దాంట్లో ఉన్న ఆర్గనెల్ కాల్డ్ న్యూక్లియస్ బట్టి అనమాట. సో ప్రాపర్ డిఫైన్డ్ న్యూక్లియస్ అనేది ప్రోకారియోట్స్కి ఉండదు. సో ఒక ప్రాపర్ న్యూక్లియస్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆగండి, సెల్ స్ట్రక్చర్లో ఏం పార్ట్స్ వస్తాయో చెప్తా. సెల్ స్ట్రక్చర్లో మనకి జనరల్గా న్యూక్లియోలస్, మైటోకాండ్రియా, రైబోజోమ్స్, ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్, గ్లాగి ఆపరేటర్స్, లైసోజోమ్స్, ఇట్లా చాలా ఉంటాయి. నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. అందులో ఒక పిక్చర్స్ ఉన్నాయి, ఒకసారి వాటిని చెక్ చేస్తే మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. గో అండ్ చెక్ మై పోస్ట్స్. ఓకే, సో ఈ యొక్క న్యూక్లియస్ బట్టి మనము 2 టైప్స్ కింద కవర్ చేసాం. ఒక ప్రాపర్ న్యూక్లియస్ స్ట్రక్చర్ లేకుంటే వాటిని ప్రోకారియోట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా. దానికి అలా కాకుండా ఒక ప్రాపర్ డిఫైన్డ్ న్యూక్లియస్ ఉంటే, క్యారియాన్ అంటే ఏంటంటే న్యూక్లియస్ అని అర్థం. సో క్యారియో అంటే న్యూక్లియస్, యూ అంటే ట్రూ. ఒక ట్రూ న్యూక్లియస్ ఉంటే వాటిని యూకారియోట్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ప్లాంట్స్, ఈవెన్ యానిమల్ సెల్స్ కూడా యూకారియోట్స్, దే హ్యావ్ అ డిఫైన్డ్ న్యూక్లియస్ అని అర్థం. సో ఇప్పుడు యూకారియోట్స్ సెల్ వాల్ స్ట్రక్చర్ బట్టి, అంటే సెల్ వాల్ ఉంటే ఒక విధంగా, సెల్ వాల్ లేకపోతే ఇంకో విధంగా మనం డివైడ్ చేసాం. జనరల్గా వితౌట్ సెల్ వాల్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ప్లాంట్ సెల్స్. సో మన ఫోకస్ అంతా కూడా ఇప్పుడు దీని మీద ఉంటుంది, బికాస్ వీఆర్ స్టడింగ్ అబౌట్ ప్లాంట్స్ ఇక్కడ. సో ప్లాంట్ సెల్కి సెల్ వాల్ ఉంటుంది అంటే ఒక రిజిడ్ స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. అందుకే ప్లాంట్ సెల్స్కి, బికాస్ ఒక ప్రాపర్ సెల్ వాల్ ఉంటుంది కాబట్టి. సెల్ వాల్ లేని వాటిని ఏమంటాం? యానిమల్ సెల్స్ అని అంటాం. సో రెండింటికి కూడా కామన్గా ఉన్నవి ఇవన్నీ కూడా.
న్యూక్లియస్, సైటోప్లాజం, మైటోకాండ్రియా, రైబోజోమ్స్, ఈ పేర్లు గుర్తుపెట్టుకొని అండ్ ఇవి ఏం ఫంక్షన్ చేస్తాయి అనేది ఒక రఫ్ ఐడియా ఉంటే మనం బిట్స్ చేయగలం. ఓకే, బట్ అన్కామన్గా ఉన్నది ఏంటి చెప్తాను. ప్లాంట్ సెల్స్లో మాత్రమే ఉన్నవి ప్లాస్టిడ్స్. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ప్లాస్టిడ్ ఏంటంటే క్లోరోప్లాస్ట్. ఇది ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే ఈ క్లోరోప్లాస్ట్ అనేది ఉండడం వల్లనే మనకి ఫోటోసింథసిస్ అనే ఒక ఇంపార్టెంట్ ప్రాసెస్ జరుగుతుంది. ఇది జరగడం వల్లనే మనకి ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకుంటాయి ప్లాంట్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్లాస్మోడెస్మాటా. ఇది మనకు రీసెంట్ FRO ఎగ్జామ్లో కూడా ప్లాస్మోడెస్మాటా ఫంక్షన్ ఏంటి అని అడిగారు. సో అది కూడా ఇంపార్టెంట్. ఇది పర్టికులర్గా ప్లాంట్ సెల్స్లో మాత్రమే ఉంటుంది. ఇవి చాలా చిన్న ఛానల్స్ అనమాట. సెల్ వాల్లో చిన్న మైక్రోస్కోపిక్ ఛానల్స్. దీని ద్వారా మనం అడ్జసెంట్ సెల్స్కి కనెక్ట్ అవ్వగలం అండ్ మన దగ్గర ఉన్న అయాన్స్ అవన్నీ కూడా అటుకి ఇటుకి ట్రాన్స్పోర్ట్ కూడా జరుగుతూ ఉంటాయి. సో మెయిన్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటంటే టు కనెక్ట్ అండ్ ట్రాన్స్పోర్ట్ ద అయాన్స్ కానీ ప్రోటీన్స్ కానీ డిఫరెంట్ ఎంజైమ్స్ కానీ ఇవన్నీ కూడా. ఓకే, అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వ్యాక్యూల్లో అంటే వ్యాక్యూల్ మెయిన్గా స్టోరేజ్ ఆఫ్ ఫుడ్. సో ఈ వ్యాక్యూల్ అనేది ప్లాంట్ సెల్స్లో లార్జర్గా ఉంటుంది దాన్ యానిమల్ సెల్. ఓకే, అండ్ ఇంకా యానిమల్ సెల్స్ గురించి ఒక జస్ట్ అడగకపోవచ్చు, బట్ మనకు బేసిక్ నాలెడ్జ్ ఉందాం. సెంట్రియోల్స్ అనే ఒక ఇంపార్టెంట్ ఆర్గనెల్లే అనేది మనకి యానిమల్ సెల్లో ఉంటుంది, వెరాజ్ ప్లాంట్ సెల్స్లో ఉండదు. ఓకే, అండ్ లైసోజోమ్స్ అనేవి రెండిట్లో ఉంటాయి, బట్ ఎక్కువగా మాత్రం యానిమల్ సెల్స్లో కనిపిస్తాయి. ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ బిట్స్ ఏమన్నాం ఇక్కడ, బాటనీ, గ్రీక్ వర్డ్, బాస్కెన్, క్యాటిల్ ఫీడ్. ఓకే, నెక్స్ట్ ఇక తెలిసి జస్ట్ మీకు గుర్తుపెట్టుకోండి ఈ రెండు, మైకోప్లాజ్మా అండ్ ఆస్ట్రిచ్ ఎగ్ అండ్ ఇక్కడ ప్లాస్మోడెస్మాటా ఒకసారి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇవి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ప్రోకారియోట్స్ అంటే ఏంటి, యూకారియోట్స్ ఏంటి. ఇప్పుడు మనం సెల్ స్ట్రక్చర్లో బేసిక్ అనమాట వెరీ క్విక్ రీక్యాప్ చేస్తాను. అసలు ఏమేమి ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అన్నీ తెలుసుకుంటే మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఐ థింక్ క్లియర్గా కనిపిస్తుందా? ఎస్, ఇట్స్ వెరీ క్లియర్, రైట్. మనం ఇన్ డెప్త్ వెళ్తే ఇవన్నీ కూడా సెల్ లోపల ఉంటాయి. నేను చెప్పాను కదా, నా పోస్ట్ ఒకసారి చెక్ చేయండి. పోస్ట్లో నేను ఆల్రెడీ వీడియోస్ లైక్ పిక్చర్స్ పెట్టాను, అవి ఒకసారి చెక్ చేస్తే మీకు క్లియర్ ఐడియా వస్తుంది. సో ఈ యొక్క ఒక్కొక్క ఆర్గన్ని మనం చదువుకోవాలనుకుంటే వీటిని ఆర్గనెల్లెస్ అని అంటాం. ఓకే, సెల్ లోపల ఉన్న ఆర్గన్స్ అన్నిటినీ కూడా ఆర్గనెల్లెస్ అని అంటాం. సో మనం ఇన్డెప్త్గా వెళ్తే చాలా ఒక్కొక్క ఆర్గనెల్లే గురించి చాలా డెప్త్గా చదువుకోవచ్చు. మనకి అంత డెప్త్ అవసరం లేదు. సో నేను బేసిక్ ఇంపార్టెంట్ థింగ్ ఏమేమి అడగొచ్చు అని చెప్పేసి నేను చెప్తున్నా. సో న్యూక్లియస్ ఎవరు కనిపెట్టారంటే బ్రౌన్ అనే ఒక వ్యక్తి కనిపెట్టారు. అది అంత ఇంపార్టెంట్ కాదు, బట్ గుర్తుపెట్టుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే న్యూక్లియస్ లోపల ఏముంటుంది, DNA, RNA మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అవే కదా మొత్తం మన అన్ని యాక్టివిటీస్ని కంట్రోల్ చేస్తుంది. సో అందుకే న్యూక్లియస్ అనగానే మనకి ఇట్ కంట్రోల్స్ ద సెల్ యాక్టివిటీస్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ బ్రెయిన్ ఆఫ్ ద సెల్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈవెన్ దే మే ఆస్క్ యూ లైక్ క్రోమాటిన్, క్రోమోజోమ్స్ ఇవన్నీ ఎక్కడ ఉంటాయి అంటే ఇట్ ఈస్ ఆల్సో ఎక్కడ ఉంటాయి, ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ న్యూక్లియస్. ఓకే, నెక్స్ట్ మైటోకాండ్రియాని మనం పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని అంటాం. బికాస్ ATP, ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్, ATP అనేది ఒక కరెన్సీ లెక్క. మనకి డబ్బులు ఎలా అట్లా మనం ఖర్చు పెట్టడానికి అంత అవసరం, అట్లానే ప్లాంట్స్కి కరెన్సీ లాంటిది అంటే ATP అనేది ఉంటే వాటికి ఎనర్జీ అనమాట. సో అవి ప్రొడ్యూస్ చేసేది ఎవరు అంటే మైటోకాండ్రియా. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇందులో కూడా DNA ఉంటుంది. ఓకే, అది ఇంపార్టెంట్. అండ్ వీటిలో కూడా రైబోజోమ్స్ ఉంటాయి. అవి 70S టైప్ అని చెప్పి అంటాము. ఐ థింక్ అంత డెప్త్ అవసరం లేదు, బట్ అట్లా చూడండి, ఎప్పుడైనా అట్లా డెప్త్ ఇచ్చేసినా మనకి ఓకే ఇక్కడ చదివాను కదా అని ఒక ఐడియా ఉంటుంది కదా, అందుకని పెట్టా. సో ఇవి మైటోకాండ్రియా అనేది ఓన్లీ యూకారియోట్స్లో మాత్రమే ఉంటుంది. మనం ఇందాక చదివాం కదా ప్రొకారియోట్స్ అండ్ యూకారియోట్స్. సో అట్లా ఓన్లీ యూకారియోట్స్లో మాత్రమే మనకి మైటోకాండ్రియా అనేది ఉంటుంది. ఓకే, ఆల్మోస్ట్ అన్ని ఆర్గనెల్లెస్ మనం డిస్కస్ చేసేవి ఓన్లీ యూకారియోట్స్లో ఉంటాయి, కొన్ని తప్పించి. ఐ విల్ మెన్షన్ దట్ వన్. ఓకే, నెక్స్ట్ ఈజ్ రైబోజోమ్స్ మాత్రం యూకారియోట్స్లోని ప్రొకారియోట్స్లో రెండిట్లో ఉంటుంది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే అసలు దాని మెయిన్ ఫంక్షన్ ప్రోటీన్ సింథసిస్, వెరీ ఇంపార్టెంట్. సో రైబోజోమ్స్ అనేవి ప్రోటీన్ సింథసిస్కి చాలా ఇంపార్టెంట్ ఆర్గనెల్.
అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి, న్యూక్లియస్ మైటోకాండ్రియా రెండు కూడా డబుల్ మెంబ్రెయిన్. వీటి స్ట్రక్చర్ మనం స్టడీ చేస్తే డబుల్ మెంబ్రెయిన్ ఉంటుంది, బట్ రైబోజోమ్స్లో అనేది ఉండదు. అండ్ క్విక్గా చూసుకుంటే ఎండోప్లాస్మిక్ రెటికులం, ఇది ఒక సెల్ ఆర్గనెల్లే. ఇది ఏంటంటే మెయిన్గా ఇది కూడా సింథసిస్ అనమాట. రఫ్ అని ఎప్పుడు అంటామంటే ఆ యొక్క స్ట్రక్చర్స్ పైన రైబోజోమ్స్ కానీ ఉంటే వాటిని రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం అని, లేకుంటే స్మూత్ అని అంటాం. రఫ్ వాటి ప్రోటీన్ సింథసిస్ అనేవి చేస్తాయి, స్మూత్ లిపిడ్ సింథసిస్ అనేవి చేస్తాయి. నెక్స్ట్ ఈజ్ గ్లాగి ఆపరేటస్. ఇది ఒక పోస్ట్ ఆఫీస్ లెక్క. పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఏం చేస్తారు, మనకి పార్సల్స్ డెలివరీ చేస్తారా, అట్లానే గాల్గి ఆపరేటర్స్ కూడా అంతే. ఎండోప్లాస్మిక్ రెటికులం నుంచి రైబోజోమ్స్ అవన్నీ కూడా ప్రోటీన్స్ సింథసిస్ చేస్తే వాటిని అన్నింటినీ కూడా తీసుకొని వాటిని తీసుకొని అది ఏం చేస్తుంది, ప్యాక్ చేసుకొని లోపల మళ్ళీ బయటికి విడిచిపెడుతుంది అనమాట వేరే దగ్గరికి. సో ఇట్ ఈస్ లైక్ అ పోస్ట్ ఆఫీస్. నెక్స్ట్ ఈజ్ లైసోజోమ్స్. లైసోజోమ్స్ అనేవి సూసైడల్ బ్యాగ్స్ అని కూడా అంటాం, ఎందుకంటే అవంతలో అవి చంపేసుకుంటాయి. సో అందుకే వాటిని సూసైడల్ బ్యాగ్స్ అని కూడా అంటాం. అండ్ ఇక్కడ మెయిన్గా డైజెషన్ అనేది జరుగుతుంది. వాక్యూల్స్ చాలా పెద్దగా ఉంటాయి ప్లాంట్ సెల్స్లో, అవి మెయిన్గా స్టోరేజ్కి అనమాట. నెక్స్ట్ సెల్ వాల్. సెల్ వాల్ అనేది యానిమల్ సెల్స్లో ఉండదు అని చెప్పాం కదా, సో అది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది అవుటర్ కవరింగ్ కదా ప్లాంట్ సెల్లో లాస్ట్ అంటే చివరిన బార్డర్లో ఉండేది సెల్ వాల్. మనకి అది సెల్యులోజ్ అనే ఒక పదార్థంతో అది మేడ్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ ఈజ్ సెల్ మెంబ్రెయిన్. సెల్ మెంబ్రెయిన్ అనేది సెమీ పర్మియబుల్. సెల్ వాల్ అనేది పర్మియబుల్, ఓకే, కంప్లీట్లీ పర్మియబుల్. వేరే సెల్ మెంబ్రెయిన్ అనేది సెమీ పర్మియబుల్. ఇది కంట్రోల్ చేస్తుంది ఎగ్జిట్ని ఎంట్రీని, అంటే ఏది పడితే అది వచ్చేయడానికి ఉండదు, కొన్ని మాత్రమే ఎంట్రీ ఉంటాయి, కొన్ని మాత్రమే ఎగ్జిట్ అవ్వగలవు. సో ఆ కైండ్ ఆఫ్ టెండెన్సీ ఉంటుంది. అండ్ సెల్ మెంబ్రెయిన్ అనేది రెండిట్లోనే ఉంటుంది, యానిమల్ సెల్స్లో అండ్ ఆల్సో ప్లాంట్ సెల్స్లో. సైటోప్లాజం అంటే ఏంటి, ఈ సెల్ లోపల మొత్తం జెల్ కైండ్ ఆఫ్ ఫ్లూయిడ్ ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ లోపల ఈ మొత్తం చెప్పిన ఆర్గనల్స్ అన్నీ కూడా ఫ్లోట్ అవుతూ ఉంటాయి. సో ఆ జెల్ లైక్ ఫ్లూయిడ్నే మనము సైటోప్లాజమా అని అంటాం. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద సెల్ స్ట్రక్చర్, ఇంపార్టెంట్ అనమాట. ఇంకా డెప్త్ చదువుకోవచ్చు, బట్ ఇవి మాత్రం ఐడియా ఉంటే చాలు. నెక్స్ట్ మనం క్లాసిఫికేషన్ గురించి చూద్దాము, బికాస్ ఇందులో ఫస్ట్ అదర్ వన్ ఈజ్ అ క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్ కాబట్టి. సో క్లాసిఫికేషన్లో ఏంటంటే మనం క్లాసిఫికేషన్ అనగానే మనకి ఈ సైంటిస్ట్ గుర్తొస్తాడు, లినేయస్ అనే ఒక వ్యక్తి. ఈజ్ కాల్డ్ యాజ్ అ ఫాదర్ ఆఫ్ టాక్సానమీ అని కూడా అంటాము. సో ఇతను ఏంటంటే మొత్తం ఉన్న ఆర్గానిజమ్స్ని వాటి యొక్క మార్ఫాలజీ అంటే బయట కనిపిస్తున్న స్ట్రక్చర్ బట్టి అతను 2 కింగ్డమ్స్ కింద డివైడ్ చేశారు. ఒకటి యానిమేలియా, అదర్ వన్ ఇస్ అ ప్లాంటే. ఓకే, అది గుర్తుపెట్టుకుందాం. అది ఎందులో మెన్షన్ చేశాడు అంటే ఆ బుక్ పేరు ఏంటి, సిస్టమా నేచురే. సో లినేయస్ బుక్ ఏంటి, సిస్టమా నేచురే. అండ్ ఇతనే ఇంపార్టెంట్ పర్సన్ దేనికంటే ఈ బైనామియల్ నోమెన్క్లేచర్ అనేది స్టార్ట్ చేశాడు. అండ్ ఆల్సో 7 టాక్సానమిక్ ర్యాంక్స్ కూడా ఇచ్చింది లినేయసే. సో బైనామియల్ నోమెన్క్లేచర్ అంటే ఏంటి, బై అంటే 2, సో 2 పేర్లు వస్తాయి, మ్యాంగిఫెరా, ఇండికా. ఎగ్జాంపుల్, ఇది సైంటిఫిక్ నేమ్ ఆఫ్ మ్యాంగో. ఇండికా అంటే ఏంటి, స్పీషీస్ నేమ్. మ్యాంజిఫెరా అంటే జీనస్ నేమ్. ఇట్లా టాక్సానమిక్ ర్యాంక్స్ ఉంటాయన్నమాట, 7 ఉంటాయి. ఓకే, అంత డెప్త్ అవసరం లేదు, బట్ వన్ థింగ్, ఫాదర్ ఆఫ్ టాక్సానమీ లినేయస్, అతను బైనామియల్ నోమెన్క్లేచర్ కూడా అతనే, అండ్ అతని బుక్ సిస్టమా నేచురే. దట్స్ ఇట్. అండ్ అదర్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ మోడర్న్ అనమాట. అంటే రీసెంట్ ఇంకా సైంటిస్టులు బాగా పరిశోధన చేసి లినేయస్ ఓన్లీ మార్ఫాలజీ ఒకటే తీసుకుంటే అవ్వదు, అదర్ థింగ్స్ కూడా మనం కన్సిడర్ చేయాలి అని చెప్పి ఆ విధంగా కన్సిడర్ చేసి విటేకర్ అనే ఒక వ్యక్తి మోడర్న్ క్లాసిఫికేషన్ని అతను ప్రవేశపెట్టారు. దాంట్లో మనకి ప్లాంటే, యానిమేలియా, మొనేరా, ప్రొటిస్టా అని చదువుంటాం. సో ఫంగై ఇవన్నీ కూడా. అందులో ప్లాంటే పర్టికులర్గా చూసుకుంటే మనకి క్రిప్టోగామ్స్ అండ్ ఫినరోగామ్స్ అని చెప్పేసి 2 ఉంటాయి గ్రూప్స్. ఒక్క నిమిషం, సెట్ ఇట్. సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏమీ లేదు. క్రిప్టోగామ్స్ అంటే ఏంటి, బేసిక్ క్రిప్టోగామ్స్, క్రిప్టో, ఓకే, నో సీడ్స్, నో ఫ్లవర్స్. అదే ఫినరోగామ్స్ అంటే సీడ్స్ ఉంటాయి, ఫ్లవర్స్ ఉంటాయి. మనం ఆల్మోస్ట్ చూసిన అన్ని ప్లాంట్స్ మన చుట్టూరు ఉన్నవి ఆల్మోస్ట్ ఫినరోగామ్సే ఉంటాయి, సీడ్స్ ఉంటాయి, ఫ్లవర్స్ కూడా చూస్తాం కాబట్టి. సో ఈ క్రిప్టోగామ్స్లో మనకి ఇంపార్టెంట్ వన్స్ ఆల్గే, ఓకే, ఆల్గే, అండ్ దెన్ బ్రయోఫైటా అండ్ టెరిడోఫైటా. ఈ ఆల్గే అండ్ బ్రయోఫైటా 2 కూడా నాన్ వాస్కులర్ ప్లాంట్స్, అంటే వీటికి జైలం కానీ ఫ్లోయం కానీ ఉండదు. ఈ బ్రయోఫైట్స్కి ఎగ్జాంపుల్స్ మాసెస్, లివర్వర్త్. వెరాస్ టెరిడోఫైటా,
ఇవి వాస్కులర్ ప్లాంట్స్, అంటే అప్పుడప్పుడే కొంచెం జైలం ఫ్లోయం డెవలప్ అవుతున్నాయి టెరిడోఫైట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్న్. ఓకే, ఇవి ఇంపార్టెంట్. ఇవి ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఫెనరోగామ్స్, దీంట్లో 2 టైప్స్ అగైన్, జిమ్నోస్పర్మ్స్ అండ్ యాంజియోస్పర్మ్స్. మనము కోనిఫెరస్ కానీ సైకస్ కానీ పైనస్ ఇవన్నీ కూడా మనకి జనరల్ హిమాలయాస్ కొంచెం కోల్డ్ ఏరియాస్లో ఉంటాయి కదా. సో ఆ ఏరియాస్లో చూసుకుంటే జిమ్నోస్పర్మ్స్ అనేవి నేకెడ్ సీడ్స్ అనమాట. అంటే సీడ్స్ వెనక పైన కవర్ ఏమి ఉండదు. ఇప్పుడు మ్యాంగో ఉంది, మ్యాంగో మనం చూస్తే దాని సీడ్ ఎక్కడ ఉంటుంది, లోపల ఉంటుంది, దాని చుట్టూరు పల్ప్ ఉంటుంది, తొక్కు ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా. సో మనకి సీడ్ బయటకు కనిపించదు. కానీ జిమ్నోస్పర్మ్స్లో మనకి సీడ్స్ అనేవి చాలా ఈజీగా బయటకు కనిపిస్తాయి, బికాస్ దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రొటెక్షన్ ఓవర్ అరౌండ్ ఇట్. వెరస్ యాంజియోస్పర్మ్స్ అలా కాదు, వాటికి సీడ్స్ ఎన్క్లోజ్ అయ్యి ఉంటాయి. దాంట్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఆ సీడ్స్ ఎన్ని విధాలుగా ఉంటుందని, ఒక 2 సీడ్స్ లోపల ఉంటే వాటిని డైకాట్స్ అని, ఒకటే సీడ్ ఉంటే వాటిని మోనోకాట్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మోనోకాట్స్కి ఎగ్జాంపుల్ రైస్. ఓకే, మనం తీసుకుంటే రైస్ ఈజ్ మోనోకాట్. వెరాస్ డైకాట్స్కి ఎగ్జాంపుల్ చూసుకుంటే గ్రీన్ గ్రామ్ కానీ, ఓకే, బ్లాక్ గ్రామ్ కానీ, ఇవన్నీ కూడా డైకాట్స్కి ఎగ్జాంపులే. ఎలా చెప్తున్నానంటే రైస్ చూసుకుంటే దాని సీడ్ ఒకటే ఉంటుంది, దాన్ని మళ్ళీ 2 ముక్కలు చేయడానికి ఉండదు కదా, ఒకటే సీడ్లా ఉంటుంది. వెరాజ్ నువ్వు ఒక గ్రీన్ గ్రామ్ తీసుకుంటే చూడు ఎట్లా ఒక 2 బ్లాక్స్ లాగా ఉంటాయి, 2 లోబ్స్లా ఉంటాయి. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ 2 సీడ్స్ అని అర్థం. సో ఇట్ ఈస్ డైకాట్. అండ్ ఈవెన్ రూట్ సిస్టమ్ బట్టి కూడా చెప్పొచ్చు. వీటిలో మోనోకాట్స్లో ఫుల్ ఫైబరస్ రూట్స్, ఒకటే దగ్గర నుంచి అన్ని రూట్స్ వస్తాయి అన్నమాట. వీటిని ఫైబ్రస్ రూట్స్ అని అంటాం. ప్లస్ డైకాట్స్లో ట్యాప్ రూట్ సిస్టమ్ ఉంటుంది, అంటే వాళ్ళకి ఒకటి మెయిన్ స్ట్రాంగ్ రూట్ ఒకటి ఉంటుంది, దీనికి పక్క నుంచి ఇట్లా రూట్స్ వెనేషన్ రూట్స్ అనేవి వస్తాయి, సబ్ రూట్స్ వస్తాయి అన్నమాట. ఓకే, ఇలా కూడా ఉంటుంది. సో ఇన్ డెప్త్ అవసరం లేదు. ఐ థింక్ ఈ మాత్రం బేసిక్ ఉంటే అట్లీస్ట్ చిన్న చిన్న ఈజీ బిట్స్ అయినా మనం కవర్ చేయగలమని అనుకుంటున్నాను. ఇది అంటే ఇందాక చెప్పాను కదా, లినేయస్ 7 టాక్సానమిక్ గ్రూప్స్ అని. ఇఫ్ దే ఆస్క్డ్ యూ టు అరేంజ్ ఇన్ ఆర్డర్ అంటే ఇట్లా గుర్తుపెట్టుకోండి. కింగ్ ఫిలిప్ కేమ్ ఓవర్ ఫర్ గుడ్ సూప్ అని గుర్తుపెట్టుకుంటే, కింగ్ అంటే కింగ్డమ్, పి అంటే ఫైలం, సి అంటే క్లాసు, ఆర్డర్ ఫ్యామిలీ, జీనస్ స్పీషీస్. ఇందాక మ్యాంగిఫెరా ఇండికా అని చెప్పాను కదా. సో మ్యాంగిఫెరా అనేది జీనస్, ఇండికా అనేది స్పీషీస్ అనమాట. ఓకే, ఈవెన్ మనం చూసుకుంటే మనల్ని చూసుకుంటే హోమో సేపియన్స్, హోమో అంటే జీనస్, సేపియన్స్ అంటే స్పీషీస్. సో దిస్ వాజ్ ద ఆర్డర్ గివెన్ బై హూ, లినేయస్. ఓకే, ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ అ ఫాదర్ ఆఫ్ టాక్సానమీ. సో ఇక్కడతో మనకి ఫస్ట్ స్టార్టింగ్ ప్లాంట్ సైన్స్ ఇంట్రొడక్షన్, సెల్ స్ట్రక్చర్ అండ్ ఆల్సో క్లాసిఫికేషన్ ఆఫ్ ద ప్లాంట్ కింగ్డమ్ అనేది కవర్ అయింది. సో ఐ థింక్ మోస్ట్లీ కవర్ చేశాను. ఏవైనా ఉంటే డౌట్స్ ఉంటే అడగండి. ఇంపార్టెంట్ మాత్రమే నేను మీకు చెప్తున్నాను అనమాట, ఎక్కువ డెప్త్ వెళ్ళట్లేదు. ఐ హోప్ యూ లైక్ దిస్ అండ్ యూస్ఫుల్ ఉంటుందని కొంతమందికైనా అనుకుంటున్నాను. గుడ్ నైట్.